పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. విజయవాడ భవానీపురంలో కూల్చివేతలు, దొంగ పత్రాలతో సొసైటీ భూముల అమ్మకాలు, అధికారులను అడ్డుకున్న బాధితులు. నెలాఖరు వరకు కూల్చివేతలపై స్టే, ఆర్డర్ కాపీ అందేలోపే కూల్చివేతలు, ఇళ్లు ఎవరు కడతారని బాధితుల నిరసనలు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు నిధుల వరద, హుస్నాబాద్కు 10 ఏళ్లు నిధులు ఎందుకు ఇవ్వలేదు? గత పాలకుల తీరును ప్రశ్నించిన రేవంత్. వ్యవసాయంలో సంస్కరణలు అవసరం, కరెంటు ఛార్జీలు పెంచబోమన్న చంద్రబాబు, నదులను అనుసంధానిస్తామన్న సీఎం. మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, గ్లోబల్ సమిట్ కు రావాలని ఆహ్వానం, సహకారం అందిస్తామని ప్రధాని హామీ. రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఆహ్వానం, రేవంత్ వెంట భట్టి, ఎంపీలు. త్వరలో భూదార్ కార్డులు ఇస్తాం, 111 జీవో పరిధిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తాం, తన కొడుకుపై ఆరోపణలు అవాస్తవమన్న పొంగులేటి. భూముల అమ్మకంపై జీవో వెనక్కి తీసుకోవాలి, జోన్స్ పై మళ్లీ ఆలోచించాలన్న కిషన్ రెడ్డి, నిర్ణయం లీక్ పై విచారణకు సర్కార్ ఆదేశం. చిత్రపురి అక్రమాల కేసులో కీలక అంశాలు, 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్, పాత కొత్త కమిటీ సభ్యుల పాత్ర ఉందని నివేదిక. పవన్ తెలంగాణను అవమానించారు, బాధ్యత లేకుండా మాట్లాడొద్దన్న శ్రీనివాస్ గౌడ్, కామెంట్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఉత్పత్తికి తగ్గ వేతనాలపై అభ్యంతరం, లేబర్ కమిషనర్ కు స్టీల్ ప్లాంట్ కార్మికుల ఫిర్యాదు, సర్కులర్ నిలిపేయాలన్న కమిషన్. మాజీ మంత్రి కాకాణిపై కంప్లైంట్, నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న సోమిరెడ్డి, కాకాణి ఎస్సీ ఎస్టీల భూములను ఆక్రమించారని ఆరోపణ. 26న విశాఖలో 1,00,000 మందితో రంగా నాడు పోస్టర్ను ఆవిష్కరించిన రంగా కూతురు, కుటుంబంలో విభేదాలు లేవన్న ఆశా కిరణ్. 3వ విడత నామినేషన్ల స్వీకారం, నామినేషన్ కేంద్రాలను పరిశీలిస్తున్న అధికారులు, అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న పోలీసులు. ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్, మళ్లీ కస్టడీకి కోరిన పోలీసులు, 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్ల మృతి, కొనసాగుతున్న బలగాల కూంబింగ్. పార్లమెంట్ లో రేణుక కుక్క వివాదం, సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తామన్న బీజేపీ, భౌ భౌ అంటూ రేణుక కౌంటర్లు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన, లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్, ఆందోళనలో పాల్గొన్న సోనియా, ఖర్గే, రాహుల్. సంచార్ సాథి యాప్ పై కేంద్రం యూటర్న్, ఫ్రీ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదని వివరణ, ఫోన్లో యాప్ కంపల్సరీ కాదన్న కేంద్రం. ఎవరిని డిటెన్షన్ కేంద్రాలకు పంపించం, సర్ విషయంలో ప్రజలకు మమత భరోసా, కాపలాగా తాను నిలబడతానన్న దీది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.